హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇది మా కిచెన్ని చిన్న మేకోవర్ చేద్దాం అనుకున్నాను. సో చూస్తున్నారా ఎలా ఉంది కిచెన్ అని చెప్పేసి వీడియోలో చెప్తున్నా అనమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ స్టిక్కర్ వచ్చేసి మా వారు మా పెళ్ళికి ముందు తీసుకున్నారన్నమాట. మీషోలో బుక్ చేశారంట. 120 రూపీస్ అయితే పడిందని చెప్పారు. సో ఆయన షాప్లో కొంచెం అతికించుకున్నారనమాట. ఇంక మిగతా కొంచెం ఉంటే దేవుడి దగ్గర కొంచెం వాడుకున్నాము, దేవుడి దగ్గరికి. ఇంకా మిగిలిన దాన్ని ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తుంటే నాకు ఇక్కడ అంతా ఆయిల్ పొంగిపోయి ఉండిందనమాట. అప్పుడు కుక్కరు పేలింది, అట్లా మొత్తం పొంగి బాగాలేదనమాట. సరే అని చెప్పి ఇక్కడ అతికిద్దామని చెప్పేసి మా వారు నేను మాట్లాడుకున్నాం అనమాట. సో నేను ఏదో ట్రై చేద్దాం అనుకున్నా, నా వల్ల అయితే అయ్యే పనులు కాదని అర్థమైపోయి మా వారు వచ్చిన తర్వాత మా వారిని అయితే చెప్పాను అనమాట. ఇట్లా ట్రై చేశానండి, నా వల్ల కాలేదు, మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి. ఇంకా మా వారు చెప్తున్నారు, ఇక్కడ నుంచి కావాలా, ఇంకా కొంచెం పైనుంచి పెట్టుకుంటావా అని చెప్పేసి. నేనైతే కింద అయితే ఏమంతా గ్యాస్ ఉంటుంది కదా, మొత్తం ఏం కనిపించదు. ఇంకా కొంచెం పైకి అయితే పెట్టుకుంటే బాగా కనిపిస్తుంది. అండ్ ఆయిల్ మరకలు కూడా ఏం కనిపించవు, స్టిక్కర్ హైలైట్ అవుతుంది, బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. మా వారైతే కొలత పెట్టుకున్నారు, కత్తిరిద్దామంటే కత్తిరించాను అనమాట. సో అది పట్టుకున్నాను. ఇంకెంతవరకు అయితే కట్ చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా ఇక్కడ వ్లాగ్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు కదా, ఏదైనా కుకింగ్ ఉన్నా కూడా అంతవరకే చూపించేదాన్ని. ఎందుకంటే ఇక్కడ ఈ వాల్ అంతా కూడా అంత మంచిగా అయితే అనిపించదు అనమాట. అంటే ఒకసారి మా అత్తయ్య గారు పప్పు పెట్టేసినప్పుడు పొంగిపోయి ఆయిల్ అదంతా కూడా అట్లా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. అందుకనేసి నేను అంత ఏమో లుక్ అనిపించదు. మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా, అర్థమవుతుంది కదా ఎంత కొంచెం ఆయిలీగా అలానే ఉండిపోయింది. అసలు అది ఏంటో కానీ ఇంకా పోలేదు ఎన్ని చేసినా కూడా, అందుకనేసి అనమాట. నేనైతే ఇప్పుడు చూపించలేదు. అండ్ ఇక్కడ నేనైతే వదిలేసి వెళ్ళిపోయానని చెప్పి మా వారికి కోపం వచ్చింది. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాను నాకు అర్థం కాలేదని చెప్పేసి. జూకి అయితే బయటకు వెళ్ళేది అనమాట, వాడిని పిలుద్దామని నేను వెళ్ళాను. ఇంకా వాడేట వెళ్ళాడని చెప్పేసి నా వెనకాలే మా వారు కూడా వచ్చి చూసారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ ఎట్లా అతికించుకోవాలి, లెంత్ ఎంత ఏంటి అని చూస్తున్నాం అనమాట. ఈ లోపల మా మరిది పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారనమాట. అదిగో స్కూల్ నుంచి వచ్చారో లేదో, అసలు బ్యాగులు ఇంటి దగ్గర కూడా పడేయరండి, తీసుకొచ్చి ఇక్కడే పెడతారు. తీసుకొచ్చి ఇక్కడే పెట్టేసి ఇంకా మా చుట్టూనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అసలు అదిగో వచ్చాడు, ఇక్కడ మేము చేసే పని ఏంటో చూడాలి వాడు. అసలు అది వచ్చి ప్రశాంతంగా చూస్తున్నాడు అనమాట. పక్కకెళ్ళరా అనేసరికి పక్కకి వెళ్ళాడు అనమాట. సో ఇక్కడ నేను మా వారేదో ఒక పెద్ద యుద్ధం చేస్తున్నట్టే అనిపించింది నాకైతే. ఒక స్టిక్కర్ అతికించడానికి ఇంత కష్టమా అంటే అంతకు మించి కష్టం అనమాట. మేము మాట్లాడుకునే మాటలు ఉంటాయండి, అసలు మామూలుగా ఉండవు అనమాట. సో అట్లా అది ఇది అని మాట్లాడుకుంటూ చేసే పని అంతా చాలా ఫన్నీగా చేస్తాము, బాగుంటుంది అసలు. అదిగో నేను ఫస్ట్ మా వారేమో ఇట్లా తీద్దాం స్టిక్కర్ మొత్తం అని అన్నారు. కాదు, ఇట్లా అతికించుకుంటూ స్టిక్కర్ తీస్తే మొత్తం లెవెల్ నీట్గా వస్తుంది, ఎక్కడ లూజ్ రాకుండా పొడవు రాకుండా అని చెప్పేసి నేను స్టిక్కర్ లాగేస్తూ ఉన్నాను. మా వారైతే స్టిక్కర్ని గోడకి ప్రెస్ చేస్తూ ఇట్లా ముందుకు జరుపుకుంటూ వచ్చారనమాట. సో అట్లా మొత్తం అయిపోయింది. నేను అన్నాను ఇంకా కొంచెం ఉంది కదా ఇక్కడ పైన యాడ్ చేద్దామని చెప్పి అన్నాను. ఇక్కడ కొంచెమే ఉంది, ఈ కొంచెం కట్ చేయకపోతే ఎవరన్నారు నిన్ను అని చెప్పి నేను అన్నాను అనమాట. సరే లేదు ఎట్లా సరిపోదు కదా అని చెప్పేసి దాని కింద వేసేసారు మా వారైతే. చూడండి నేను ఆ మాట అన్నానని చెప్పి ఆయన కొట్టకపోతే నేను ఆల్రెడీ కొట్టేశాను అనమాట. ఇలా ఫన్నీగానే ఉంటుంది ఎప్పుడు మా ఇంట్లో. మా ఇద్దరి మధ్యన అయితే చాలా ఫన్నీగా చేసుకుంటూ ఉంటాము ప్రతి పని కూడా. సో ఫైనల్గా అయితే అతికిచ్చా అనమాట. సో అతికిచ్చేసిన వాల్ స్టిక్కర్ అయితే ఊడిపోకుండా ఉండటం కోసం అయితే కొంచెం చిన్న సీలలు ఉంటాయి కదా, అవి అయితే వీటికి కొట్టేసామన్నమాట. అండ్ నా కోరిక ఏంటంటే ఇది మొత్తం కూడా ఇట్లానే కొంచెం స్టిక్కర్స్ వేసేసుకొని చేయాలని చెప్పేసి నా కోరిక అనమాట. ఇక్కడ నేను జూకీతో ఆడి అయిపోయింది. ఇప్పుడు మా వారి దగ్గరికి వచ్చాడు, ఇక్కడ మేము ఏదో చేస్తున్నాం అని చెప్పి చూడటానికి అయితే వచ్చారు. వాడు మేమేదో చేసేస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి చూస్తున్నారు, ఎట్లా చూస్తాడు, ఎగదిగా ఏం చేస్తున్నారు మీరు ఇదే వాడు పని అనమాట. ఇంకా మేము ఎటు తిరిగితే అట్టే తిరుగుతూ ఉంటాడు. ఫైనల్ అయితే ఇట్లా వచ్చిందనమాట వాల్ స్టిక్కర్ అయితే. ఎలా ఉందనేది అయితే కామెంట్ చేసేయండి. ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వచ్చేసి వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.